మనం జీవితంలో చేస్తున్న పెద్ద తప్పేంటో తెలుసా? మనల్ని పట్టించుకోని వారిని తలపై పెట్టుకునేంత ప్రాముఖ్యం ఇస్తాం. మనల్ని పట్టించుకునే వారిని గడ్డి పరకలా తీసేస్తాం. ఎవరి గురించి అయినా మనం ఎప్పుడు చెడుగా ఆలోచించకూడదు. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. నేను గెలుస్తాను అని నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది. మనసు నొచ్చుకునేలా ఎదుటివారు మాట్లాడితే, మనసుకు హత్తుకునేలా మనం సమాధానం ఇస్తే, ఈ రోజు కాకపోయినా రేపైనా మన మంచితనాన్ని గుర్తిస్తారు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలో తెలియాలి. అదే విధంగా ఏం వదిలేయాలో కూడా తెలియాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. సొంతం కాని దానిపై ఆశపడకు. సొంతం అయిన వాటిని నిర్లక్ష్యం చేయకు. ఈ రెండిటిలో ఏది ఎక్కువైనా మనసుకి మనిషికి హానికరమే. నీవు చేసే చెడ్డ పని నీతోనే ఉండిపోతుంది, కానీ నీవు చేసే మంచి తిరిగి నీ దగ్గరికే చేరుతుంది. మంచి చేయటం ఆపకు, దాని ఫలితం తప్పక పొందుతావు. కష్టాలు భయపెట్టటానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పటానికి వస్తాయి. 100 పనులు విడిచిపెట్టైనా దైవ ప్రార్థన చేయాలి. 1000 పనులు విడిచిపెట్టైనా స్నానం చేయాలి. 1,00,000 పనులు విడిచిపెట్టైనా సమయానికి నిద్రపోవాలి. 1,000,000 పనులు విడిచిపెట్టైనా వేలకు భోజనం చేయాలి. 1,000 కోట్ల పనులు విడిచిపెట్టైనా నీ ధర్మం నువ్వు పాటించాలి. 1,00,000 కోట్ల పనులు విడిచిపెట్టైనా మనిషిగా నువ్వు మిగలాలి. పాపిష్టి సొమ్ము పోయేటప్పుడు పగ తీర్చుకునే పోతుంది. ఈ పని అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులు తనకిష్టంగా మలుచుకునేవాడే తెలివైనవాడు. మాట అనేది చావాలనుకునేవాడికి కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. మనం లైఫ్ లో ఎదగటం అంటే నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగటం అన్నమాట. అప్పుడే లైఫ్ లో ఒక ఉన్నతమైన మనిషిగా మార్పు చెందుతావు. నీ ఆశయ సాధనలో నిన్ను గెలిపించాలి అనుకున్నవాడు ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. నీకు విజయం వరించాక మాత్రం వెనుక ఉండిపోతాడు. సూదుల్లాంటి మాటలతో ఎగతాళి చేసిన వాడు అదే సూదితో పువ్వులు అలంకరించి తేనె లాంటి మాటలతో అప్పుడు నీ పక్కన చేరిపోతాడు. ఇదే ఇప్పటి లోకం. నువ్వే తెలుసుకోవాలి నీ మేలు కోరుకునేదెవరు, నీ నాశనం కోరుకునేదెవరు అని. జీవితంలో 1% సమస్య ఉంటే 99% ఆనందాలు ఉంటాయి. కానీ మనం 1% సమస్య వెంబడి పడి 99% అద్భుతమైన జీవితాన్ని ఆనందాన్ని వదులుకుంటున్నారు. గమ్యాన్ని చేరటానికి ఎలాంటి లఘు మార్గాలు ఉండవు. ఒక పనిని మనసుకి తప్పు అని తెలిసినా కూడా దానిని మళ్ళీ చేస్తున్నాము అంటే మనం జరగబోయే ప్రమాదానికి అతి చేరువలో ఉన్నామని గ్రహించి వీలైనంత త్వరగా ఆ తప్పులని చేయకుండా నియంత్రించుకుంటే ఉన్నత వ్యక్తిత్వం మరియు విజయాలు సాధించవచ్చు. ఆపదల్లో ఆదుకోటానికి ఆహ్వానం అవసరం లేదు. చెయ్యాలనే ఆలోచన, మానవత్వం ఉంటే చాలు. సేవ చేయటంలో లభించే సంతృప్తి కోట్లు సంపాదించినా దొరకదు. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు విన్నా చివరకు ఆలోచన నీదైనప్పుడే నీ జీవితానికి విజయం. మనసు బాధతో అల్లాడిపోతూ అనుమానంతో ఆవేదన పడి జీవితంపై నమ్మకం పోగొట్టుకున్నప్పుడు ఒక క్షణం మౌనంగా వెళ్లి అద్దాన్ని ప్రశ్నించు. నీకు ధైర్యం చెప్పి నీలోని ఆశను నింపి నీకు నమ్మకాన్ని ఇచ్చి నీ మంచి కోరే వ్యక్తి అందులో మాత్రమే ఉంటాడు.